ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేసిన, యాదగిరిగుట్టను డెవలప్ చేసిన అని చెప్పిండు. మరి రెండు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు యాదగిరిగుట్టను ఆలేరును మున్సిపాలిటీ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా ఇక గుట్టకొచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా ఇక్కడ యాదగిరిగుట్టలో వైటీడీ అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి ఆ వైటీడీ ద్వారా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చెందాలి. కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అశుభ్రంగా డెవలప్మెంట్కి నోచుకోకుండా ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు 7 గ్రామాలు గుట్టతో సహా 7 గ్రామాలు నిధులు మొత్తం వైటీడీ పోతున్నాయి. మరి ఇక్కడ గ్రామాలలో ముఖ్యంగా గుట్ట పట్టణంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు భక్తులకు వసతులు కల్పిస్తున్నటువంటి ఈ పట్టణ మున్సిపాలిటీకి మాత్రం నిధులు లేక ఇలా పట్టణ అధ్వాన పరిస్థితుల్లో మారింది. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, మేము యాదాద్రిని అభివృద్ధి చేసినాం, ఆలేరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, గుట్ట మున్సిపాలిటీ అని చెప్పి 2 మున్సిపల్ భవనాలు కడతామని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. ఏదో ఎలక్షన్ ముందర ఆదరబాదరా స్టోన్లు వేసారు, ఒక్క మున్సిపల్ భవనం లేదు. ఇలా మున్సిపాలిటీ ఏర్పాటేసి 5 సంవత్సరాల దగ్గర కావస్తుంది, కనీసం సొంత భవనాలు లేవు. అదే మాదిరిగా ఇక్కడ గుట్టకు స్థానికంగా వచ్చే భక్తులకు ఎన్నో విధాల వసతులు కల్పించి కొండ కింద మున్సిపల్ నుంచి సిబ్బంది కానీ మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులే కానీ అన్ని వసతులు కల్పిస్తే ఇలా కొండపైన ఉన్నటువంటి ఆదాయాన్ని గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 30% వచ్చేది, మేము పెట్టిన ఖర్చు 30% ఇచ్చేది. ఇవాళ 2018 మున్సిపల్ ఏర్పడక ముందుకు 1,70,00,000 డ్యూ బకాయి పడ్డది. మున్సిపల్ ఏర్పడిన తర్వాత సుమారు ఒక 4-5 కోట్లు మళ్ళా బకాయి పడ్డది. ఇలా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్తాడు, మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు. అక్కడ ప్రైవేట్ కార్పొరేషన్ TUFDI IDC ద్వారా పోయిన సంవత్సరం మున్సిపల్ ఆలేరులో కానీ ఇక్కడ గుట్టలో కానీ 20 కోట్లు అప్పు తీసుకున్నాడు. అంటే అప్పు ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన గొప్పగా చెప్పి ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మొన్న ఎలక్షన్ ముందర మళ్ళీ ఒక 25 కోట్లు యాదగిరిగుట్టకు 15 కోట్లు ఆలేరుకు అప్పు తీసుకున్నారు. దానికి జీవోలు కూడా ఈ రకంగా జీవోలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఆధారబాదరగా ప్రతి గల్లీలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కేటాయించకుండా కార్పొరేషన్ అప్పు తెచ్చి మళ్ళీ కార్పొరేషన్ అప్పు కూడా ఇక్కడ మున్సిపల్ నుంచే కట్టాల్సిన విధిగా వాళ్ళు జీవోలు తెచ్చారు. కాబట్టి గత ప్రభుత్వాలు పూర్తిగా యాదగిరిగుట్టను విస్మరించినాయి. ఏదో పేరుకే మేము కొండను అభివృద్ధి చేసామన్నారు, కొండ మీద కూడా వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. దాని మీద మన రాష్ట్ర R&B మంత్రి, ఆటోగ్రాఫీ మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో మొన్ననే రివ్యూ మీటింగ్ పెట్టినాం. రేపు కొండ మీద డార్మెంట్ రాడ్తో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తామని చెప్పి మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. రేపు గౌరవ R&B మంత్రి కూడా యాదగిరిగుట్టను సందర్శించి ఆలేరులో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఈ ఉన్నటువంటి ఆలేరులో రివ్యూలతో పాటు రేపు కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చడం కోసం ఇక్కడ రోడ్లే కానీ భవనాలు కానీ ఏర్పాటు చేయడం కోసం గౌరవ మంత్రి గారు రేపు రాబోతున్నారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ యాదగిరిగుట్టను పూర్వవైభవం తేవడానికి మా నిధులు మాకు కావాలి. ఇక్కడ అనాలోచితంగా పెట్టినటువంటి ఈ వైటీడీ ద్వారా మా ప్రాంతానికి అభివృద్ధి లేదు. మేము ఏదైతే మా ట్యాక్స్ ద్వారా వచ్చే నిధులను మా ప్రాంత అభివృద్ధి కోసం మేము వెచ్చించడం కోసం మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంట్ ఇచ్చి మళ్ళీ యాదగిరిగుట్టను పూర్వవైభవం తెచ్చి ప్రజలకు దేవుడు అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తామని చెప్పి మేము ప్రజలకు మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం. 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు చేసినటువంటి కేసీఆర్ కానీ ఇక కేటీఆర్ మాట్లాడుతాడు పొంతలేని మాటలు. మరి తెలుగుని మాట్లాడుతుండా, అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతుండా, ఇంకా నేనే మంత్రి అనుకుని అహంకారంతో మాట్లాడుతుండా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. విదేశాలకు ఒక మంత్రి హోదాలో పోయి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన తెచ్చిన నిధులు ఎన్ని? మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చు లేకుండా సాదాసీదా వ్యక్తిగా పోయి 1000 కోట్లు నిధులు తెస్తే నీకు ఇంగ్లీష్ మాట్లాడరాదని,
తెలుగు మాట్లాడదని, హిందీ మాట్లాడదని ఇలా తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి అవహేళన చేస్తున్నటువంటి కేటీఆర్కు రాబోయే లోక్సభలో బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డి గారు గెలిచిన నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోకుండా, మా మంత్రివర్గం కూడా ఒక్కరోజు నిద్రపోకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రం ఏ విధంగా కొల్లగొట్టబడ్డది, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసుకుంటూ ఇప్పుడు ఏ రకంగా ఆర్థిక సంస్థను గాడిలో పెట్టాలనే తపనతోటి ప్రతి శాఖ మీద రివ్యూ చేసుకుంటూ శ్వేతపత్రం ఇస్తుంటే ఎక్కడ మా దొంగతనాలు, మా అరాచకాలు బయటపడతాయని చెప్పి ఎదురుదాడి చేస్తున్నాయి. తల్లి సోనియం ఏదైతే అభయస్థం పేరు మీద 6 గ్యారెంటీలు ఇచ్చిందో వాటిని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మీరు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు, మీరు ఇచ్చినటువంటి ఆశయంతో ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనూ 2 ఇంప్లిమెంట్ చేసినాం. ఈ వారం 10 రోజుల్లో ఇంకా 2 ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఈ 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని స్కీమ్లను కూడా చిత్తశుద్ధితోటి పేద ప్రజలకు అక్కరొచ్చే ప్రతి స్కీమును కూడా ఇలా పేద ప్రజలకు అందిస్తున్నాం. ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇలా పేదలకు ఏ రకంగా ఉపయోగపడతాయో వాటిని కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ స్కీములు ఆపకుండా, రైతు బంధు కూడా ఆపకుండా మేము వేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మాట మీద నిలబడ్డది, ప్రజల ఆదరణ పెరిగిందని చెప్పి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇలా మతి భ్రమించి మాట్లాడుతున్నారు. కాబట్టి మీ నిదర్శనం, మీ పాలన యాదృటంలో అవపడుతుంది. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో భవనాలు లేవు, మున్సిపాలిటీలో నిధులు లేవు, ఇవాళ జీతాలు ఇచ్చే ప్రసక్తి లేదు. మేము ఈరోజు రివ్యూ చేసినాం. 2 మున్సిపాలిటీలో అభివృద్ధి కావడానికి మాకు సంబంధించిన మంత్రితోటి కానీ ఇక్కడ ఉన్నటువంటి శాఖలతోటి ఖచ్చితంగా యారుట ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. మున్సిపల్ సిబ్బంది కూడా 10 నుంచి 15 తారీఖు వరకు కూడా జీతాలు రాకపోయేది. ఇవాళ మేము 2 తారీఖే జీతాలని నిర్ణయించినాం. మున్సిపల్ సిబ్బందికి 2 తారీఖే జీతాలు ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పెన్షన్లకు కూడా ఎక్కడో పొంతం లేకుండా పాత ఉన్నటువంటి అధికారులు కానీ, పరిపాలన చేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ స్వలాభం కోసం ఎక్కడనే ఏర్పాటు చేస్తే ఇలా ప్రజల కోసం ఇక్కడనే పోస్ట్ ఆఫీస్ పెట్టి మున్సిపల్ బిల్డింగ్లనే వృద్ధులకు కానీ, వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసినాం. 2 తారీఖునే సిబ్బందికి జీతాలు, మున్సిపల్ బిల్డింగ్లోనే అందరికీ అందుబాటులో ఉండి పెన్షన్ విధానం, రేషన్ షాప్ కూడా ఎక్కడ అకేషన్ ఉంటే అక్కడనే స్థానిక ప్రజలకు ఇచ్చేట్టుగా మున్సిపల్లో మొత్తం ప్రక్షాళన చేస్తాం. కాబట్టి ఇది ప్రజాపాలన, ప్రజల పాలన. యారుటను మొత్తం దోచుకొని వాళ్ళ కమిషన్ల కేసమే ఈడ అభివృద్ధి పేరు మీద కొన్ని పనులు చేసి తప్ప పేద ప్రజలకు కానీ, వచ్చే భక్తులకు కానీ ఎలాంటి వసతులు కల్పించలేదు. దీనంతా కూడా నిర్మూలించి ఇవాళ 2 మున్సిపాలిటీల్లో ప్రక్షాళన చేసి మున్సిపాలిటీలో అభివృద్ధి అయ్యే విధంగా అక్కడ సిబ్బంది కూడా అన్ని వసతులు వాళ్ళకి కల్పించి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఇక్కడ గుట్టలో వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల వసతులు కల్పించి ఇంకా పూర్వవైపు తేవడానికి మా వంతుగా కృషి చేస్తాం. కాబట్టి ఇలా 2 మున్సిపాలిటీల్లో రివ్యూ మీటింగ్ పెట్టినాం. దాని మీద ప్రక్షాళన చేసి ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలనో ఒక కార్యాచరణ చేస్తాం. కాబట్టి దీన్ని మీడియా ద్వారా తెలంగాణ ప్రజలు గమనించాలి. గత ప్రభుత్వాల ఆడంబరాలు, అక్కిరాని దుబారా ఖర్చులు, అవసరం లేని విధంగా ప్రజల ధనాన్ని విదా చేశారు. కాబట్టి ఇది ప్రజాపాలన, ప్రజా ఆశీర్వాదంతో వచ్చిన పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన. ఇలా మళ్ళీ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కానీ, ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు తెలంగాణలో పేరుగాంచినటువంటి మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్టను అభివృద్ధి దిశగా పయనించాలని చేయాలనే ఉద్దేశంతో ఇలా రివ్యూ మీటింగ్ పెట్టినాం.